వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. అసలు సినిమా ప్రమోషన్ మొదలుపెట్టేదే వాల్ పోస్టర్స్ నుంచి. గోడలపై సినిమా వాల్ పోస్టర్స్ అతికించే సంస్కృతి ఎన్నో ఏళ్లుగా ఉంది. హైదరాబాద్లోనే కాదు, ఊళ్ళల్లో కూడా ఇప్పటికే గోడలపై కొత్త సినిమా పోస్టర్స్ అతికిస్తారు. చాలామంది గతంలో ఆ పోస్టర్పై ఉన్న రిలీజ్ డేట్ చూసి సినిమాకు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఈ విషయంలో సినిమా వాళ్లకు షాక్ ఇచ్చింది. వాల్ పోస్టర్సు, బ్యానర్సు, కటౌట్స్కి సంబంధించి ఓ నోటీస్ విడుదల చేసింది. పబ్లిక్ ప్లేసెస్లో గోడలపై అతికించే వాల్ పోస్టర్సు, పర్మిషన్స్ లేని వాల్ పెయింటింగ్స్ పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు ఈ నోటీసులో తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇప్పటికే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే హైడ్రా అంటూ తెలంగాణ వ్యాప్తంగా ఇటు ముఖ్యంగా హైదరాబాద్లో ప్రజలు బేమెలెత్తుతుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త నియమాలు, కొత్త రూల్స్ తీసుకొచ్చి మళ్ళీ అమరాపాలి చేసిన సంఘటన ఇప్పుడు మొత్తం చర్చనీయాంశమైంది. అదే గోడల మీద వాల్ పోస్టర్స్, వాల్ పెయింటింగ్ ఉండకూడదు అంటూ కఠిన చర్యలు తీసుకొచ్చారు. ఇక ఇదే అంశం గురించి మనతో పాటు చర్చించడానికి టీఎస్ఎఫ్సిసి సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అనుపమ్ రెడ్డి గారు నమస్తే అండి. అనుపమ్ రెడ్డి గారు, 2016లో గత ప్రభుత్వం ఏదైతే ఒక సర్క్యులర్ జారీ చేసింది, వాల్ పోస్టర్స్ కానీ వాల్ పెయింటింగ్స్ కానీ ఇలాంటివి అనేది పూర్తిగా నిషేధిస్తూ, బ్యానర్లు కూడా నిషేధిస్తూ 2016లో చట్టం తీసుకొచ్చింది. అప్పటి నుంచి జిహెచ్ఎంసీ అంత కఠినంగా అమలు చేయకపోయినా ఈసారి మాత్రం కఠినంగా అమలు చేయాల్సిందే అంటూ కమిషనర్ అమరాపాలి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దీని మీద అభిప్రాయం ఏంటి? 2016 నుంచి వాల్ పోస్టర్ వేయడం, సినిమా థియేటర్లు వేయడం మాత్రం మానేశారు. అంతకుముందు ఓకే, ఇప్పుడే మనతో పాటు ఇదే అంశం చర్చించడానికి నట్టికుమార్ గారు జాయిన్ అయ్యారు, నిర్మాత గారు. నట్టికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నట్టికుమార్ గారు, అయితే 2016లోనే ఒక సర్క్యులర్ తీసుకొచ్చారండి. ఏదైతే ఫ్లెక్సీలు కానివ్వండి, ఆ వాల్ పెయింటింగ్స్ కానివ్వండి, వాల్ పోస్టర్స్ కానివ్వండి అంటించకూడదు. ప్రధానంగా హైదరాబాదు సుందరీకరణలో భాగంగా ఇలాంటి రూల్స్ తీసుకొచ్చినట్టు చెప్తా ఉన్నారు కమిషనర్ గారు. అయితే ఈసారి మాత్రం గట్టిగా కఠినంగా పరిష్కారం చేయాల్సిందే అంటూ ఒక సర్క్యులర్ జారీ చేశారు. దీని మీద ఏమంటారండి నట్టికుమార్ గారు, మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ ప్లేసెస్ లో వేయకూడదు అనేది తీసుకొచ్చేది వాస్తవేనండి. గవర్నమెంట్ ప్లేసెస్ లో వేయకూడదు, మీరు గవర్నమెంట్ ప్లేసెస్ లో ఫ్లెక్సీలు కట్టకూడదు అన్నారు, మానేసాం. ఇక టోటల్ గా బోర్డులు ఓటింగ్స్ వేయకూడదు అన్నారు, క్యాన్సిల్ చేసేసారు. ఎక్కడ కూడా ఏ ఓటింగ్స్ కూడా లేకుండా చేయాలన్నారు, చేసేసారు. అయిపోయింది. ఏదో మన మెట్రో పిల్లర్స్ వేసుకోవచ్చు అన్నారు, ఏదో లాలీపాప్స్ వేసుకోవచ్చు అన్నారు, అది ఒకటి వేసుకుంటున్నారు. వాల్ పేస్టింగ్ అనేది కొన్ని వేల మంది బతుకుతున్నారండి, కొన్ని వేల మంది జీవితం. రెండోది, సుందరీకరణకి 100% సపోర్ట్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఉంటుంది, కానీ వాళ్ళ జీవితాలు కూడా మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది రోడ్డు మీద పడిపోతారంటే దాదాపు కొన్ని వేల మంది రోడ్డు మీద పడిపోతారు వాళ్ళు, ఎందుకంటే దాని మీదే బతుకుతున్నారు. ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ థర్స్డే అప్ టు సండేకి వాళ్ళకి ఆదాయం వచ్చేది అది. కనుక గవర్నమెంట్ ప్లేసెస్ లో వేయకూడదు అనేది బాగానే ఉంటుంది, కానీ ఇక అన్ని దిక్కులా కూడా ఎక్కడ వేయకూడదు అని అంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రైవేట్ ప్లేసెస్ ఉంటాయి, ప్రైవేట్ ప్లేసెస్ లో వేసుకోవడానికైనా ఛాన్స్ ఇచ్చి చెయ్యాలి తప్ప ఇలా మనం మొత్తం ఎక్కడ వేయకూడదు అంటే వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, ఒక్కసారి ఆలోచించాలా. నేనేమంటే నేను తీసుకున్న నిర్ణయాలు మంచివే, మీరు ఆ పేదవాళ్ళు బతుకు కోసం ఆలోచించండి, వాళ్ళ జీవితం ఆలోచించండి, వాళ్ళ కుటుంబం కోసం ఆలోచించండి, వాళ్ళ లైఫ్ కోసం ఆలోచించండి. వాళ్ళ లైఫ్ కొన్ని వేల మంది దీని మీద బతుకుతున్నారు. నాట్ ఓన్లీ ఒకరిద్దరు కాదండి, కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి ఇక్కడ. అందరినీ వాళ్ళని మొత్తం రాత్రి మీరు బంద్ చేయండి అంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు మీకు ప్రింటింగ్ చేసే దాంట్లో కొన్ని 100 మంది బతుకుతున్నారు. మీకు ప్రింటింగ్ నుంచి పేస్టింగ్ వచ్చేవాడు, పేస్టింగ్ వేసేవాడు, ఉదయం నుంచి వాళ్ళకి అదే డ్యూటీ, ఇంకోటి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మిడిల్ క్లాస్ ఉందో, మిడిల్ క్లాస్ ఆన్లైన్లో అన్ని చూసుకుంటారు. కింద క్లాస్ ఉందో, లోయర్ క్లాస్లో ఉండేటప్పుడు ఈ లోయర్ క్లాస్ వాల్ పోస్టులు చూస్తే వస్తారు, వాల్ పోస్టులు చూసే వస్తారు. ఆల్టర్నేటివ్ చూపించండి, ఆల్టర్నేటివ్ మాకు బోర్డులు పెట్టుకోండి, లేకపోతే మేము బోర్డు పర్మిషన్ ఇస్తాం, లేకపోతే ఆల్టర్నేటివ్ చూపించండి. మీరు అన్ని తీసేసి మొత్తం టోటల్ గా తీసేయండి అంటే ఇది కరెక్ట్ కాదు. అవునండి. ఇప్పుడు ప్రధానంగా ఈ ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కడైతే అనుమతులు ఉన్నాయో ఆ ప్లేసుల్లో మాత్రమే పబ్లిసిటీ చేసుకోవాలి,
ఆ ప్లేస్లో మాత్రమే దానికి సంబంధించిన ప్రమోషన్స్ను వాడుకోవాలి. అంతేగాని హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండు, హైదరాబాద్కు ఉన్నటువంటి ఇమేజ్, సుందరీకరణని ఈ విధంగా పోస్టర్స్తో దానికి సంబంధించిన పొల్యూట్ చేయకూడదు అంటూ కూడా గట్టిగా వార్నింగ్. హైదరాబాద్ ఉన్న బ్రాండ్ 10 సంవత్సరాల నుంచి కాలువల్లో మొత్తం టోటల్ గా నాలాలు మూసేసి 16 ఫీట్ 18 ఫీట్ ఉండాల్సిన నాలాలు 3 ఫీట్లు చేసి మొత్తం బిల్డింగ్లు కట్టివచ్చు, మొత్తం చెరువులు ముంచివచ్చు, చెరువులు మొత్తం టోటల్ గా బంగళాలు ఫామ్ హౌస్లు కట్టివచ్చు, మొత్తం టోటల్ గా హైదరాబాద్ సుందరీకరణ కాదండి. మొత్తం మేము తాగుతున్న నీరు మొత్తం టోటల్ గా నీరుని కలుషితం చేస్తూ గండిపేట, హిమాయత్ సాగర్ వాటర్ లో మొత్తం గెస్ట్ హౌస్లు కట్టి ఆ నీరంతా చెత్త నీరంతా దాంట్లోకి వెళ్ళి మేము తాగుతున్న నీరు ఏంటో అర్థం కావట్లేదు. హైదరాబాద్ ప్రజలు తాగుతున్న నీరు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉంది. అదంతా సుందరీకరణ కాదండి. గవర్నమెంట్ అది బాధ్యత వహించదా అండి? సినిమా వాళ్ళకే పేదవాడు ఒక పోస్ట్ లో చేసుకుంటే సుందరీకరణకు 100% సపోర్టెడ్. మేము సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉంటాం ఇండస్ట్రీ ఎప్పుడును. కానీ ఆ ఇండస్ట్రీకి ఇవి కూడా మీ సుందరీకరణకి అవకాశం ఉంటుంది. నాల 18 ఫీట్లు ఉన్న నాలని 3 ఫీట్లు చేసింది ఎవరిది తప్పు? మీరు మొత్తం చెరువులన్నీ మొత్తం బతుకమ్మ పండుగ రేపు 12 తారీఖు వస్తే బతుకమ్మ చెరువు ఎక్కడ ఆడాలి, ఎక్కడ ఉండాలి అనేది ఒక పరిస్థితులు లేకుండా కొండల్లో ఏది మనం బోల్ అంటారు కదా, ఒక పెద్ద బిందుల టైపులో అక్కడ పెట్టుకొని ఆడుకోవాలా? చెరువులు ఎక్కడున్నాయి చెప్పండి? ఒక నిజమైన చెరువు ఎక్కడైనా ఉందా? ఒక బతుకమ్మ పండుగ ఆడటానికి ఎక్కడైనా చెరువు ఉందా? నేను అమలాపాల్ గారు చేస్తున్న పని కరెక్ట్, అప్రిషియేట్ మేము చేస్తాం. కానీ వాళ్ళకి పని చూపించండి, వాళ్ళకి దారి చూపించండి. పేదవాడు దాదాపు వాళ్ళకి తెలియదండి. ఇంకోటి వాళ్ళకి తెలిసిందల్లా సినిమా ఇండస్ట్రీ, సినిమా థియేటర్లే. మీరు 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారు, 20,000 ఇస్తారు జీతం. వాళ్ళకి థియేటరే జీవితం, వాళ్ళకి పోస్టులే జీవితం. వాళ్ళ పిల్లల తరంతరం వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అందుకే దాదాపు ఇంచుమించు ఒక 500,000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరికీ ఏదో దారి చూపించండి. ఇప్పుడు ఆర్పీ రోడ్ ని తీసేసామండి, సినిమా డిస్ట్రిబ్యూషన్ వెళ్ళిపోయిందండి, రీల్స్ వెళ్ళిపోయాయండి, అన్ని వెళ్ళిపోతే ఈ పోస్టులు కూడా వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు ఏమవుతాయండి ఒక్కసారి ఆలోచించండి. నేనేమి దీన్ని మామూలుగా ఏమంటారంటే నేను దీంట్లో కాంట్రవర్సీ చేయట్లే. ఓకే మీరు చెప్తుంది అర్థమవుతుందండి. మీరు కూడా అమరపాలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నారు. వాస్తవమే, హైదరాబాద్ సుందరీకరణలో భాగంగా మీరు కూడా నేను సైతం అంటున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఏదైతే ఈ పోస్టర్స్ వల్ల సుందరీకరణ దెబ్బతింటుంది కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం మొత్తం సోషల్ మీడియా నడుస్తుంది కాబట్టి, ఇప్పుడంతా డిజిటల్ మీడియా నడుస్తుంది కాబట్టి దీంట్లో ప్రమోషన్స్ చేసుకుంటే ఏదైనా ఉంటే అంటూ ఏదైతే మీరేదైతే ఉన్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, దానికి సంబంధించిన వాళ్ళకి అది కాదండి, పోస్టులు అంటించేవాడు ఆ సోషల్ మీడియా నడపగలడా? పోస్టులు కొట్టేవాడు ఆ సోషల్ మీడియా నడపగలడా? వాళ్ళ కుటుంబం ఎలా బతుకుతుంది? ఓకే సార్ నడిపాలి ఒక నిమిషం. ఓకే సుందరీకరణ అంటున్నాం మనం. సునీల్ రెడ్డి గారు మాట్లాడుతుంది. అనుపమ్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ కానీ గచ్చిబౌలి కానీ అవన్నీ సుందరమైన ప్రదేశాలు. అక్కడెక్కడ పోస్టర్ కనిపించదండి. పోస్టర్లు ఎక్కడ అంటిస్తున్నారు? ఎక్కడైతే పాత బిల్డింగ్ దానిపైన అంటిస్తున్నారు తప్ప కొత్త బిల్డింగ్ల పైన ఎక్కడ అంటిలేదు. మీరు గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ మొత్తం తిరగండి, పోస్టర్ కనిపిస్తే అడగండి. అక్కడ ఎక్కడ కనిపించండి, ఓన్లీ పాత బిల్డింగ్లలో మాత్రమే. ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక కారణం ఏముంది అంటున్నారు మీరు? ఎందుకంటే ఇది 2016లోనే వచ్చింది ఈ నిర్ణయం. 2016లోనే అప్పటికే ఎలక్షన్స్ బ్యానర్స్ కానివ్వండి కట్టుబడి ఉన్నాం. 2016 నుంచి వచ్చిన నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. కొన్ని ప్లేసెస్ లో వద్దన్నారు. అనుపమ్ రెడ్డి గారు చెప్పినట్టు కొన్ని ప్లేసెస్ వద్దంటే అది యాక్సెప్ట్ చేసాం. మొత్తం టోటల్ గా బంద్ అంటే ఈ వాళ్ళ బతుకులు ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడు రేపు ఉదయం వాళ్ళ జీవితాలు ఏంటి ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు మీ న్యూస్ చేస్తున్నారండి, న్యూస్ మీకు వస్తుంది టీవీలో, మీరు టీవీలో ఇదే చేయగలుగుతారు. బయటకు వచ్చి మనం ఏమంటాం అంటే మనం మట్టి పని చేయలేము. మట్టి పని చేసేవాళ్ళు మట్టి పనే చేస్తారు. పోస్టులు అంటిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితాలు మనకు అయిపోతాయి. వాళ్ళ జీవితాలు కూడా మనకు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కొన్ని వేల కుటుంబాలు. వాళ్ళని ఏమో ఆదుకోవాలి, ఎలాగ ఇప్పుడు వీళ్ళందరూ ఇవాళ రేపో నాకు తెలిసి ఇప్పుడు అనుపమ్ రెడ్డి గారు చాంబర్ కాడికి వచ్చి పడతారు. ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి, దాన్ని కూడా మనం ఆల్టర్నేటివ్ చూడాలి. నేనేం వద్దు అని చెప్పట్లే, వద్దు అంటున్నాం కదా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎలా చేస్తాం, ఏం చేస్తాం, మీరు దాన్ని ప్లాన్ చేయండి, తప్పే ఉంది దాంట్లో. ఓకే మాట్లాడదాం. రవికుమార్ గారు మాట్లాడదాం. వాస్తవంగా ఈ పోస్టర్స్ కలెక్షన్ ప్రభావం చూపిస్తుందా ఏం, దీని గురించి మాట్లాడదాం. జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి సర్క్యులర్ కొత్తగా జారీ చేశారు. ఏదైతే వాల్ పోస్టర్స్, వాల్ పెయింటింగ్స్ ను పూర్తి స్థాయిలో నిషేధించాలంటూ తీసుకున్నటువంటి సర్క్యులర్ నిర్ణయాన్ని, ఇది 2016లో ఉంది కాబట్టి ఇప్పుడు గట్టిగా అమలు చేయాల్సిందంటూ అమరాపాలి తీసుకున్న సర్క్యులర్ ఇప్పుడు కొన్ని రంగాల్లో కుదేలవుతున్నాయి, కొన్ని రంగాలు మాత్రం విమర్శిస్తున్నాయి. దీని మీద మనం డిబేట్లో ఉన్నాం. రవికుమార్ గారు కంటిన్యూ చేయండి. వాస్తవంగా ఏదైతే
మీరు చెప్పినట్టుగానే ఈ పోస్టర్స్ కొన్ని మీరు 2016 నుంచి కంటిన్యూ చేస్తున్నారు, కొన్ని చోట్ల మీరు నిషేధిత ప్రాంతంలో పెట్టట్లేదని బాగానే ఉంది, చెప్పింది బాగానే ఉంది. కాదు దీని ప్రభావం కలెక్షన్ మీద ఏమైనా ఉండిద్దంటారా ఈ పోస్టర్స్ అంటించిపోవటం వల్ల? ఓకే సార్. సునీల్ రెడ్డి గారు సరే, ఏదైతే జిహెచ్ఎంసీ అమరాపాలి తీసుకున్న నిర్ణయం ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క రకంగా నష్టమైతే ప్రధానంగా ఎక్కువగా నష్టపోయేది మీ రంగమే. ఆ ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో ప్రధానంగా మీ నుంచే అన్ని విభాగాలకు వెళ్ళేటువంటి ఈ నిర్ణయం, ఈ సర్క్యులర్ మీకే ఎక్కువగా డ్యామేజ్ జరిగేది. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి దీని మీద, ఈ సర్క్యులర్ మీద? సార్ నేనేమంటున్నా అంటే, ఎవరైతే ఉన్నత చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మేడం వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు దాని వెనుక ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయి, ఎన్ని కుటుంబాలకు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటది అన్నది వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అట్లా ఏదంటే అది చెప్పేసి బంద్ చేస్తామంటే కొన్ని లక్షల కుటుంబాలు బుక్ అయిపోతాయి. దానివల్ల చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరైతే చదువుకున్న వాళ్ళు పెద్దలు మేధావులు ఇప్పుడు అమ్రపాలి గారు ఉన్నారు, నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు అది సాధ్యాసాధ్యాలని ఒక సుందరీకరణ అని ఒక పేరు చెప్పి వదిలేస్తే దాని వెనుక ఎంత ఇన్కమ్ వస్తుంది, గవర్నమెంట్కి ఎన్ని ట్యాక్సులు కడుతున్నాము, ఎంత జిఎస్టీ కడుతున్నాము, అన్ని కూడా గవర్నమెంట్ బెనిఫిట్ అయ్యేటివే. దాంతో పాటు మేము కష్టపడి బతుకుతున్నాం. కానీ మా కష్టాన్ని మీరు గుర్తించకుండా ఒట్టిగా ఏదో ఒక నిర్ణయం చెప్పేసి ఇక్కడ లోకల్ గా కింది స్థాయిలో అధికారులను మెయింటైన్ చేయడము నడపడమే మా పని అయిపోతుంది లాస్ట్కి వస్తే. కాబట్టి నేను అనేది ఇట్లా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు ఏదైతే హైడ్రా నిర్ణయం తీసుకున్నారో ఆ సాధ్యాలు సాధ్యమే కాదు. అది ఇవాళ చెరువులలో తీయొచ్చు కానీ కాలువలు అన్ని క్లీన్ చేయాలంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు. అట్లనే ఇది కూడా అంతే. మీకు ఎట్లని బంద్ చేస్తారు చెప్పండి? సుందరిగా ఇక్కడ పోస్టర్లు లేదని చెప్తే ఏరేమో, కానీ నీకు అన్ని పోస్టర్లు బంద్ అంటే ఎట్లయితుంది? దాన్ని చూడడం వల్ల ఈ సినిమా యాక్టర్ల పోస్టర్లు వేయడం వల్లనే పబ్లిక్ సినిమాల్లో పోతారు చాలా మంది. దానివల్ల గవర్నమెంట్ కు విపరీత ఆదాయం వస్తుంది. అవన్నీ ఏం ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకొని వదిలేసి కొన్ని లక్షల కుటుంబాలను టెన్షన్ గురి చేయడం అన్నది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంటే మనం కూడా ఒక జిహెచ్ఎంసీ నగర పౌరులుగా బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ సుందరీకరణ కూడా మనం కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళతో మాట్లాడండి, అవసరమైతే వాళ్ళని సమన్వయం చేసుకోండి. ఏదైతే విభాగాలు ఉన్నాయో వాళ్ళందరినీ, సపోజ్ మీ ప్రింటింగ్ ప్రెస్ ఉంది, మీకు సంబంధించినటువంటి ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో ఆ యాజమాన్యాలు మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి సమన్వయం చేసి మీకంటూ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామనేది చెప్పగలిగేటువంటి అధికారాలను కూడా కొంతమంది కమిషనర్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. దీని మీద ఏమంటారు? మీకు అలాంటి పిలుపు ఏమైనా వచ్చిందా? ఆ సమాచారం వచ్చిందా? గతంలో కూడా కేటీఆర్ గారు ఇదే నిర్ణయం తీసుకున్నారు కానీ ఆయన అమలు చేయలేకపోయాడు. ఆయన మీటింగ్లకు ఆయన దాంట్లోకి మాట్లాడండి. ఆయన తీసుకునే నిర్ణయం ఆయనకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన పోస్టర్లు అవి ఇవన్నీ వేయడం అని వాళ్ళే స్టార్ట్ చేశారు. మళ్ళా నిర్ణయం తీసుకున్నది కేటీఆర్, కానీ వాళ్ళు అమలు చేయలేకపోయారు. ఇది సాధ్యం కాని పరిస్థితి అండి. ఇది ఏదైనా కంట్రోల్ చేసి కొన్ని ప్లేస్లలో ఇట్లా ఉండొద్దు అని చెప్పి నిర్ణయం తీసుకోవచ్చు, కానీ అంత ఈజీ కాదు. రేపొద్దున వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే మా నిర్ణయం మేము చేయాల్సిన పని మేము చేస్తాం. గతంలో టిఆర్ఎస్ పార్టీ అట్లా చేసి నష్టపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా అట్లే చేస్తామంటే ఆర్థికంగా రాష్ట్రం నష్టపోతుంది. చాలా వేల కుటుంబాలు, వందల కుటుంబాలు వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు అయితే మీకు ఎటువంటి సమాచారం కానీ మిమ్మల్ని కన్విన్స్ చేసేటువంటి విధంగా అధికారులు కానీ కలవటం జరగలేదంటారు? జరగదు, నాకు తెలిసి వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకుంటారో వదిలేస్తారు. అంతకంటే ఎక్కువ వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ పొలిటికల్ ఎంటర్ అవుతుంది. పొలిటికల్ వాళ్ళే పెడతారు, వచ్చి రేవంత్ రెడ్డి సంబంధించి వాళ్ళకి సంబంధించి వాళ్ళే ఏడు మొదలు పెడతారు. వాళ్ళకు పబ్లిసిటీ చేసుకోకపోతే వాళ్ళకు నడవదు. కాబట్టి తప్పనిసరిగా ఇది నడిచే ప్రోగ్రామే, నడవాల్సిందే. దీని నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు అధికారులు ఆలోచన చేసి తీసుకోవాలి. కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఉన్నత చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు అన్ని ఆలోచించాలి. కానీ ఊకే ఏదొస్తే అది మీటింగ్ లో చెప్పేయడం అన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దీని మీద అనుపమ్ రెడ్డి గారు కూడా ఉన్నారు మనతో పాటు. అనుపమ్ రెడ్డి గారు చెప్పండి, ఇవి ఏదైతే ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ మొబైల్స్ ఎక్కువైపోయినాయండి, స్మార్ట్ మొబైల్స్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్ మీదే సినిమాలు రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి, ఓటీటీ ప్లాట్ఫామ్నే ఎక్కువగా ఆదరిస్తున్నారు ఈ రోజుల్లో. ఎక్కువగా ఏదైతే పెద్ద హీరోలు లేదా 1-2 హిట్ అయిన టాక్ వచ్చిన సినిమాలు తప్ప మార్కెట్లో దాదాపుగా ఓటీటీ డేట్ కూడా ముందే చెప్పేస్తున్నారు. కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆధారపడ్డటువంటి ఈ రోజుల్లో ఈ ప్రమోషన్స్ కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుకోవచ్చు కదా, దీని మీద ఎందుకు ఆధారపడాలి పోస్టర్స్ మీద అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. దీన్ని ఏమంటారు?
సార్ ప్రతిదీ స్మార్ట్ ఫోన్స్ అంటే వాడుకోవచ్చండి. ఇప్పుడు నేను గవర్నమెంట్ లో క్వశ్చన్ అడుగుతానండి. రేపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేపు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వస్తే వీళ్ళు పోస్టర్ లేకుండా ఉంటారా? వెల్కమ్ పోస్టర్ లేకుండా ఉంటారా? కట్అవుట్లు పెట్టకుండా ఉంటారా? ఇదే రాహుల్ గాంధీ గారు ఎల్బీ స్టేడియంలో కానీ పరేడ్ గ్రౌండ్ లో కానీ ఏదైనా మీటింగ్ పెడతారు, వీళ్ళు ఇవన్నీ ఏం చేయకుండా ఉంటారా? సేమ్ క్వశ్చన్ అడుగుతున్నానండి. రేపు ప్రధాని మోదీ గారు హైదరాబాద్కి వస్తారు, అప్పుడు ఏం చేయరా? వెల్కమ్ ఏం చేయరా? వీళ్ళు పోస్టర్లు ఏం పెట్టరా? అది సుందరీకరణ దెబ్బతీయదా? అది కూడా ఆన్లైన్ లో మెసేజ్లు ఇవ్వండి, ఆన్లైన్ లో చూసుకుంటారు. మరి ఎందుకు పెడతారు ఇవన్నీ? అంటే ఇప్పుడు పోస్టర్స్ని బట్టే పబ్లిక్ సినిమాలకు వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పటికీ పోస్టర్స్ని బట్టే ఫలానా థియేటర్లో ఫలానా సినిమా ఆడుతుంది అనేంతగా గైడ్లైన్స్ ఫాలో అయ్యేటువంటి వాతావరణం ఉందంటారా ప్రస్తుత జనరేషన్కి? అదైతే లేదండి. ప్రస్తుత జనరేషన్ కానీ, ఇప్పుడు ఏది నెక్స్ట్ జనరేషన్ కానీ, పాత జనరేషన్ కానీ ఇప్పుడు మాత్రం లేదు. పోస్టర్ చూసి సినిమాకి వస్తారని మాత్రం లేదు. కానీ ఆ సాంప్రదాయం ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం అంటే, ఇందాక నటి కుమార్ గారు అన్నట్టు ఎంతో మంది బతుకుతున్నారు దానిపైన, వాళ్ళకి ఇదే పని ఏది రాదు. సో వాళ్ళ కోసం వాళ్ళ బతుకు తెరుగు కోసం చేస్తున్నారండి, అంతే తప్ప ఓకే ఇది యాడ్ అవుతుందా కాదా అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఎలక్షన్ యాడ్ అవుతుందా అది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఎంతో మంది వేల మంది బతుకుతున్నారు దీనిపైన, అది మాత్రం కన్సిడర్ చేయాల్సింది. ఇప్పటికే కొన్ని హోర్డింగ్స్ నిషేధించారు జిహెచ్ఎంసీ ఏదైతే గ్రేటర్ పరిధిలో దాదాపుగా కొన్ని హోర్డింగ్స్ నిషేధించడం మనం చూసాము. కొన్ని హోర్డింగ్స్ పర్మిషన్ ఉన్నాయి, అయినప్పటికీ కొన్ని పర్మిషన్ లేకుండా కూడా హోర్డింగ్ నడుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఏదైతే జిహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయాలకి కొన్ని హోర్డింగ్స్ ఇప్పటికి కూడా స్కెల్టన్గా కనబడుతూ ఉంటాయి మన నగరంలో తిరుగుతూ ఉంటే. ఇలాంటి తరంలో జిహెచ్ఎంసీ ఇంకా కఠినంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు కదా? సరే ఇప్పుడు హోర్డింగ్స్ ఇప్పుడు సరే అండి, బయట ఏది రోడ్ల పైన పెట్టకూడదు, నాది ప్రైవేట్ థియేటర్, నాది ప్రాపర్టీ, అది ప్రాపర్టీ, దాంట్లో కూడా నేను పెట్టుకోలేనా? నా థియేటర్ ఎలివేషన్ లో నేను పెట్టుకుంటానండి, అది నా ప్రైవేట్ ప్రాపర్టీ, మీకేం సంబంధం? అది కూడా పెట్టకూడదు అంటే అది ఎంతవరకు న్యాయం? సరే ఇప్పుడు సినిమా థియేటర్ అంటే 4 పోస్టర్లు 4 ఇవి ఉంటేనే దానికి అందం. సినిమా థియేటర్ లో పోస్టర్ లేకుండా ఉంటే ఏముంటుంది చెప్పండి? సినిమా థియేటర్ ఏంది? కట్అవుట్లు, పోస్టర్లే. జనాలు థియేటర్కి వచ్చి సినిమా థియేటర్ కాంపౌండ్ లో 10 మంది తిరిగి పోస్టర్లు చూస్తూ ఉంటారు, అదొక ఆనందం వాళ్ళకి. అవునండి, దాన్ని ఒప్పుకోవాలి. ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ప్రైవేట్ ప్రాపర్టీలో మీరు చేయొద్దు అది చేయొద్దు అంటే ఏందన్నట్టు. ఓకే, మనతో పాటే రాఘవేంద్ర గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు, ప్రింటింగ్ ప్రెస్ యజమాని గారు. రాఘవేంద్ర గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. రాఘవేంద్ర గారు, ఏంది ఇది 2016లో తీసుకొచ్చిన చట్టం అంటూ ఇప్పుడు కొత్తగా ఏం కాదు, 2016లోదే కాదు, దీన్ని మాత్రం కఠినతరం చేయాల్సిందే అంటూ అమరాపాలి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మీ ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యానికి ఒక రకంగా ఇది పెద్ద మొత్తంలో నష్టం చేకూరే అంశమే అనుకోవాలా, లేకపోతే ఏంది దీన్ని మీ ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మీరు కూడా డిజిటల్ ఫాలో అవ్వాలా, ఎలా నిర్ణయం తీసుకుంటున్నారు దీని మీద? సరే, ఇది డిజిటల్ మీడియా వచ్చినాక మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది పరిశ్రమకు వచ్చి, ప్రింటింగ్ పరిశ్రమకు వచ్చి. దానివల్ల ఎంతో మంది చిరు ఉద్యోగులు చాలా మంది నష్టపోతున్నారు, అది మనం పరిగణనకు తీసుకోవాలి ముఖ్యంగా. అలానే ఇప్పుడు దసరా అన్నది చాలా పెద్ద ఎత్తున జరిగే పండుగ కాబట్టి తెలంగాణలో దాన్ని దృష్టి తీసుకొని చాలా వరకు బిజినెస్ రన్ అవుతుంది. ఫ్లెక్స్ కానీ, పోస్టర్స్ కానీ, అలా అన్నిట్లో మనకి ప్రింటింగ్ పరంగా ఎంతో వర్క్ జరుగుతుంది కాబట్టి అది సడన్ గా దాన్ని బ్యాన్ చేయడం అన్నది కరెక్ట్ కాదన్నది మా అభిప్రాయం అండి. అంటే సుమారుగా అంటే ఎవరైతే ఈ వాల్ పోస్టర్స్ మీద ఏదైతే మీ ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయో మీకు సంబంధించినటువంటి ఏదైతే పోస్టర్స్ కానివ్వండి, బ్యానర్లు కానివ్వండి, రిలేటెడ్గా మీ బిజినెస్ సంబంధించి ఎంతోమంది కార్మికులు దీని మీద జీవనోపాధిగా బతుకుతూ ఉంటారు. ఇప్పుడు అంటే మనం కొన్ని చూసుకుంటేనండి, గతంలోంచి చూసుకుంటే కొన్ని అప్డేట్ అవుతూ ఉంటాం. సపోజ్ అంతకుముందు టెలిఫోన్ ఉండేది, తర్వాత ప్లేజర్ వచ్చింది, తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. అటు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి కదా. కాబట్టి ఇదేది మన జీవనోపాధి అనుకుంటే ఎలా, ఇప్పటికూ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది అనేది విమర్శ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మన సుందరీకరణలో భాగంగానే కదా ఎందుకు నచ్చ చెప్పలేకపోతున్నారు అంటూ కూడా అధికారులను గట్టిగా చెప్పిన సందర్భం కనబడుతూ ఉంది అమరాపల్లి. సార్, డిజిటల్ మీడియాలో ఎంతవరకు లాభాలు ఉన్నాయి అంతవరకు నష్టాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే డిజిటల్ మీడియా అన్నిటికీ వర్తిస్తుందని చెప్పి మేము భావించాము. ఎందుకంటే డిజిటల్ మీడియాలో పిల్లలు ఇప్పుడు ఎలా పాడైపోతున్నారు, అందులో చూసుకుంటే దానిలో నష్టాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు కంప్యూటర్ లో చదవడానికి మనకి డైరెక్ట్ గా బుక్ లో చదవడానికి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది.
మన కంటి మీద కూడా ఎంతో దానివల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి ఆరోగ్యపరంగా కూడా. అది మీరు గమనిస్తే ఇప్పుడు వచ్చిన డిజిటల్ మీడియా ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయింది కాబట్టి ప్రింటింగ్ అనేది కంప్లీట్ గా ఇప్పుడు పెళ్లి పత్రికలు కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, ఇలాంటివి చాలా తగ్గిపోయాయి. దానివల్ల ఎంతో మంది ఈ ఒక 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉండి పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఇప్పుడు ఈ ఫీల్డ్ కి దూరం అయిపోతున్నారు. కొత్త జనరేషన్స్ ఎవరు ఈ ఫీల్డ్ లో రావట్లేరు. దానివల్ల రాను రాను ఈ ఏదైతే పరిశ్రమ ఉందో ఇది అంతరించిపోతుంది. ఓన్లీ డిజిటల్ వరకే పరిమితం అయిపోతుంది. దీన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఇలాంటి బ్రాండ్ ఇలాంటివి పెట్టకుండా ఉంటే ఇప్పుడు ఉన్నంత వరకు కొంచెం మేలుగా ఉంటుందండి. అది మీరు కొంచెం దాన్ని పరిగణనలో తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే గతంలో క్లాత్ మీద రాసేవాళ్ళు అండి బ్యానర్లు అంటే, ఆ తర్వాత ఫ్లెక్సీల మీదకి వచ్చారు, ఆ తర్వాత గోడల మీదకి వచ్చారు, ఆ తర్వాత డిజిటల్ మీదకి వచ్చారు. ఇలా ఎప్పటికప్పుడు జనరేషన్ని ఫాలో అవ్వాలి. కాకపోతే హైదరాబాద్ సుందరీకరణలో అందరూ సహకరించాలని కోరుతున్నారు. సార్ దీని మీద మాట్లాడదామండి. మనతో పాటు నట్టికుమార్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. నట్టికుమార్ గారు చెప్పండి, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్కి ఏదైతే ఉన్నారో, నట్టికుమార్ గారు లైన్లో ఉన్నారా? ఓకే. ఇప్పుడు ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయో కొన్ని మూవీస్ నండి ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ఈ డిజిటల్ మీడియా ద్వారా కూడా హిట్ అయిన సందర్భాలు మనం చూసాం. ఎక్కడ ఒక పోస్టర్ కానీ ఏమీ లేదు, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ చేస్తారు, అలా మౌటాకి వెళ్ళిపోతుంది. అలా హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయండి, మనం చూస్తూ ఉన్నాయి మధ్యకాలంలో. దీన్ని కూడా ఉపయోగించుకోవాలి కదా, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి కదా. ఇంకా జీవనోపాధి కార్మికులు అంటూ కూడా సుందరీకరణ నష్టం చేసే అంశాలు ఏంది అంటూ కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఏమండి, ఇప్పటికీ కూడా మురుకువాడలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా సుందరీకరణ అంటే ఇల్లులు ఉన్నాయి, చిన్న చిన్న పేదవాళ్ళ ఇల్లులు ఉన్నాయి. అవన్నీ సుందరీకరణ అంటే అవన్నీ తీసేస్తారేంటి? పేదవాడు ఉండాలి, గొప్పవాడు ఉండాలి, మిడిల్ క్లాస్ ఉండాలి. అందరూ ఏ తాగత తగ్గట్టు ఆ తాగత. ఆ ఓటీటీ అంటే ఒక డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీ, అది కార్పొరేట్ సంస్థలు. ఆ కార్పొరేట్ సంస్థలకు అంటూ కొన్ని పబ్లిసిటీలు ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు మేము సింగిల్ స్క్రీన్ సినిమాలు వేయాలంటే సింగిల్ స్క్రీన్ సినిమా వేసేటప్పుడు మాకు బయట వాల్ పోస్టులు అనేది ఈ రోజు కాదండి, మేము పుట్టకముందు మీరు పుట్టకముందు అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. అది ఆ అనాదిగా వస్తున్న దాన్ని అలా ఫాలోఅప్ చేస్తాం. అయితే రాను రాను ఒకప్పుడు ఏంటంటే బాగా పబ్లిసిటీ చేసేవారు. ఇప్పుడు వాల్ పోస్టులు రాను రాను తగ్గుతుంది, కొంచెం టైం పడుతుంది. అంతేగాని నైట్ మీరు తీసేయండి అని కాకుండా ఇందాక అనుపూర్ణ రెడ్డి గారు చెప్పినట్టు మీరు మా థియేటర్ల దగ్గర మా ఓన్ ప్రాపర్టీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని వేసుకునే విధంగా మీరు చెప్తే బాగుంటుంది. కానీ అవన్నీ కాకుండా మొత్తం టోటల్గా అన్ని బ్రాంచ్ చేయాలనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే సినిమా మొత్తం కలెక్షన్ మాకు 30% కలెక్షన్ వాల్ పోస్టుల మీద వస్తుంది. మాకు బుక్ మై షో ఉన్నా ఇంకొకటి ఉన్నా 30% వాల్ పోస్టులు చూసే వస్తారు. లోయర్ క్లాస్ ఎప్పుడు కూడా వాల్ పోస్టులో ఏ సినిమా ఆడుతుందని చూస్తారు తప్ప ఆ చిన్న ఫోన్లు ఉంటాయండి, వాళ్ళు ఎక్కడ సోషల్ మీడియా చూస్తారండి? అంటే మీరు చెప్పే లెక్కన కలెక్షన్ మీద ప్రభావం చూపించింది అంటారు? ప్రభావం కలెక్షన్ మీద చూపిస్తుంది. టోటల్గా ఎవరైతే దీని మీద ఉపాధి ఉన్నారో వాళ్ళు 100% రోడ్డు మీద పడిపోతారు, ఇబ్బంది ఉంటుంది. వాళ్ళని కాపాడుకోవడానికి ఉండాలి, వాళ్ళని కూడా మేము నిలబెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాలు 40-50 సంవత్సరాలు ఒక్కొక్కరు చరిత్ర ఉందండి. ఇక్కడ పనిచేస్తున్న నాకు తెలిసి నా దగ్గర పనిచేస్తున్న అబ్బాయి 30 సంవత్సరాలు. అంటే సుందరీకరణ ఒకటే భాగంగా కాదు, గతంలో మొన్న ఇటీవల సుందరీకరణ చెయ్యండి. ఇప్పుడు మనం వెళ్తున్నామండి రాజభవన్ ప్రగతి భవన్ మన ప్రజాభవన్ ఎదుర్కొంటా ఉన్న లోనికి వెళ్తే స్లమ్ లేదా? మనం ఇక్కడ ఎలా వెళ్తుంటే ఇక్కడ ఎన్ని స్లమ్లు ఉన్నాయి చెప్పండి? అన్ని స్లమ్లు తీసేస్తామా? ఖైరతాబాద్ సెంటర్ లో మనం వినాయకుని పెడతాం, వినాయకుని మొత్తం స్లమ్మా కాదండి? ఐమాక్స్ ఎదుర్కొంటే స్లమ్మా కాదా? అన్ని తీసేస్తామా? అంటే మొన్న వినాయక చవితి సందర్భం కూడా అమరాపాలి రిక్వెస్ట్ చేశారు నగరవాసుల్ని, ఏదైతే కలర్స్కి సంబంధించిన కాగితాలు ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆ కాగితాల విషయంలో కానివ్వండి కొంచెం శ్రద్ధ తీసుకోవాలి, నగరాన్ని పొల్యూట్ చేయడం చెప్పాలి, కంపల్సరీ చెయ్యాలి. చేసి ఎందుకంటే అవన్నీ బాధ్యతగా మనం కూడా మా బాధ్యతలు కూడా ఉంటే చెయ్యాల్సిందే. ఇప్పుడు మేమేమంటున్నాం, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇవ్వండి, కొన్ని ఏరియాలు వేయొద్దు, అది కంపల్సరీ వేయకుండా పబ్లిసిటీ కొంత తగ్గించుకుంటూ వాళ్ళు కూడా ఇంకొక ఉపాధి చూసుకునే విధంగా ఇవ్వండి, లేదా అలాగైనా ఉపాధి కల్పించండి. అంటే ఇది ఎగ్జాక్ట్లీగా ఇదే రీజన్ అనేది కాదు, కానీ కొద్ది గొప్ప వాళ్ళు చెప్పే రీజన్స్లో సపోజ్ అండి మొన్న వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంది, దాన్ని ఎక్కువ వాడకూడదు, పొల్యూట్ అవుతుంది, మొత్తం ప్రకృతి పొల్యూట్ అవుతుంది, ఇటు వాటర్ పొల్యూట్ అవుతున్నాయి అంటూ కూడా కొంత రిలేజ్ చేశారు. చేయంగా దాదాపు పబ్లిక్ కొంత రిలేజ్ అయ్యారు. ఇదే విధంగా దీనికి రిలేటెడ్గానే ఇటు సుందరీకరణ కానివ్వండి. ఒక్క నిమిషం ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు ఉందండి, ఈ ఫ్లెక్సీల్లో వాడేటువంటి కెమికల్స్ కలర్స్ కూడా రిలేటెడ్గా ఒక రకంగా పొల్యూట్ చేసేవే వాస్తవంగా.
మా వాళ్ళు ఆ ఫ్లెక్సీలు కట్టిన తర్వాత మా వాళ్ళు ఎంత బేగా ఇప్పుకొని వెళ్ళిపోదామని చూస్తారు తప్ప ఆ ఫ్లెక్సీని ఎవరికి ఫ్రీగా వదలరు, లేకపోతే ఏ నీటిలో వదిలేయండి. ఆ ఫ్లెక్సీని మళ్ళీ అది అమ్ముకుంటే 300 వస్తాయని చెప్పి మా వాళ్ళు 300 రూపాయలు కొట్టుకుపోతారు. అక్కడ ఫ్లెక్సీల వల్ల ఏ ప్రాబ్లం రాదండి. ఎందుకంటే ఫ్లెక్సీ అనేది అది పెడతారు పైన, మళ్ళీ వాళ్ళే వారం రోజులతో వాళ్ళే ఇప్పుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే దానికి ఇస్తే 250 రూపాయలు 300 రూపాయలు ఇస్తారు కనుక వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. అదే ఫ్రీగా వదలరండి. అక్కడ ఫ్లెక్సీల వల్ల ఏ ఇబ్బంది లేదు, ఫ్లెక్సీల వల్ల ఏ ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు సినిమా సంబంధించే కాదండి, మీరు చూసుకుంటే ఈ 2024 లేకపోతే తెలంగాణలో 2019-23 ఎన్నికలు కానివ్వండి, గతం ఎన్నికల గురించి చూసుకుంటే కూడా దాదాపు గవర్నమెంట్ ఒక స్లోగా మెల్లిగా జనాలు ఎడిట్ చేస్తూ ఉంది. ఫ్లెక్సీలు వాడకూడదు అంటూ కూడా కేవలం మూవీస్ సంబంధించే కాదు, గతంలో ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టిన సందర్భాలు చూసాం మనం. మాకైతే రూల్స్, వాళ్ళకైతే రూల్స్ లేవు. వాళ్ళకి ఎవరైనా ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎవరైనా వస్తూ ఉంటే ఆ బోర్డు ఎవరిది పర్మిషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, మొత్తం టీఆర్ఎస్ బ్యానర్లతో నింపేశారు. టీఆర్ఎస్ బ్యానర్లతో మొత్తం నింపేసేవారు. ఇప్పుడు మనం ఎవరు రాని ఉదాహరణకు నేను పేర్లు చెప్పట్లేదు కానీ అన్ని పేర్లు అసలు పర్మిషన్ లేకుండా వాళ్ళు పర్మిషన్ లేకుండా పెట్టొచ్చండి. మరి అప్పుడు అవి వినాయల్స్ కావా, అవి బోర్డులు కావా? అంటే వాళ్ళకి అవసరం లేదు రూల్స్, మాకే రూల్స్. ఇది ఇప్పుడు కష్టపడేవాడికే రూల్సా? నటికుమార్ గారు అండి సార్, నటికుమార్ గారు నుంచి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్ లో ప్రతి గుడి ఉన్న అమ్మవారి గుడి ఉన్న దగ్గర ఆ వీధి మొత్తం లైట్లు, కట్అవుట్లు అన్ని పెడతారు. తీసేస్తారా చెప్పండి? అవి తీసేస్తారా? ఇప్పుడు బతుకమ్మ పండుగ ఉంటుంది, అన్ని అవుతాయి. ఇప్పుడు అన్ని పెట్టేస్తూనే ఉంటారు. ఎవరు తీస్తారండి? ఒప్పుకుంటారా పొలిటికల్ లీడర్స్? అమరపాలి కూడా అదే చెప్తున్నారు. సపోజ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఇది ఒక విధంగా, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు, ఈ విధంగా ఏ శాఖలు అయితే దీనివల్ల ఎఫెక్ట్ కలుగుతుందో వాళ్ళందరినీ ఒక చోట సమన్వయం చేసి వాళ్ళని దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేయడం అని కూడా చెప్తున్నారు. ఇలాంటి విషయం కానీ ఇలాంటి న్యూస్ కానీ మీ దాకా వచ్చిందా? జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైనా అధికారులు మీ దాకా వచ్చారా, తెలియజేశారా? అనుపూర్ రెడ్డి గారు సెక్రటరీ, ఆయనకి ఏమైనా వచ్చిందేమో తెలియాలి. మరి ఇప్పుడు థియేటర్లు అన్నిటికీ నోటీసులు పంపించారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉన్న సినిమా థియేటర్లు అందరికీ నోటీసులు పంపించారు. దాంట్లో ఏంటంటే థియేటర్ లోపల మాత్రం వేసుకోవచ్చు, థియేటర్ బయట ఏమీ లేదు. ఇందాక మీరు గవర్నమెంట్ని డైరెక్ట్ విమర్శించడం కాదు, మీరు చెప్పిన కొన్ని సందర్భాలు ఏదైతే పండుగలు ఉన్నాయో, ఇందాక నట్టికుమార్ గారు చెప్పినట్టు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు బ్యానర్స్ కడుతున్నాయో దాంట్లో ఏదైతే వాళ్ళకి సంబంధించినప్పుడు మాత్రం రూల్స్ వర్తించమంటున్నారు. ఇదే విధంగా దీంట్లో ఇంకో కోణం కూడా ఆలోచించవచ్చా? అంటే సపోజ్ మనం వెళ్తా ఉంటే ఏదైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన పిల్లర్స్ మీద డిజిటల్ సంబంధించినటువంటి కొన్ని పబ్లిసిటీలు కనబడతా ఉంటాయి, మూవీస్ కానివ్వండి, కార్పొరేట్ బిజినెస్లు కానివ్వండి. దాంట్లో భాగంగానే ఈ విధంగా పర్మిషన్ కట్టిన బోర్డులు ఇవ్వండి. ఒకప్పుడు చిన్న మాట మీకు మాట్లాడుతున్నా, మాకు ఒక 25 సంవత్సరాల క్రితం 30-40 బోర్డ్స్ ఉండేవండి, మయూరోవి 6 సీట్ బోర్డులు ఉండేవండి. 6 సీట్ బోర్డుకి దానికి ఎంత జిహెచ్ఎంసీ కట్టించుకునేదండి. ఇప్పుడు ఆ బోర్డులు ప్రైవేట్ చేయండి, మాకు పలానా ఏరియాలో బోర్డులు పెట్టుకోమనండి. మేము బయట ఎక్కడ అంటే ఆ బోర్డులు పెట్టుకుంటారు, తప్పే ఉంది దాంట్లో. అదే ఉండొచ్చు కదా, దీని వెనక ఎర్త్ అదే ఉండొచ్చు కదా. పిల్లర్స్ ఏదైతే పెట్టారో డిజిటల్ ఏదైతే ఉన్నాయి హోర్డింగ్స్ చిన్న ఉన్నాయో దాంట్లో పబ్లిసిటీ చేసుకోవడానికి, ఒక జిహెచ్ఎంసీ ఆదాయం పెంచడానికి బోర్డులు పెట్టడం వల్ల పేదవాడు బతుకుతాడు. ఇక్కడ మొత్తం చోట కొన్ని వేల కుటుంబాలు బతుకుతాయి. అయ్యి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు అనేది ఒకటి, రెండోది సినిమాకి మాకు 30% కలెక్షన్ పడిపోద్దని ఒకటి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు బోట్లు మాకు ఎంత గతంలో 20-30 సంవత్సరాల క్రితం బోట్లు ఇచ్చినట్టు ఆ బోట్లు ఇవ్వండి, 30-6 సీట్లు 24 సీట్ బోట్స్ ఇవ్వండి, పర్మిషన్ తీసుకుంటారు. మీకు ఎక్కడెక్కడ ఇవ్వాలి అక్కడే బోట్లు ఇవ్వండి. దానికి రెంట్ ఉంటుంది, అప్పుడు హ్యాపీ అవుతుంది కదా. ఏమో ఇది జిహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునే మార్గంలో భాగం అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు అనుపూర్ రెడ్డి గారు రేపు అందరినీ కలిపి రేపు రేపు గాంధీ జయంతి కూడా మీటింగ్ పెట్టండి, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఒక మెమోరాండం వాళ్ళు సమర్పించండి సార్. ఓకే సునీల్ రెడ్డి గారు సమర్పించండి. ఉన్నారా లైన్ లో? ఓకే అభిప్రాయం తీసుకోండి. సునీల్ రెడ్డి గారు ఓకే నటికుమార్ గారు లైన్ లో ఉండండి. సునీల్ రెడ్డి గారు మనం చూస్తా ఉన్నాం ఎప్పుడో మన జమానాలు కానీ అంటే రిక్షాల మీద పబ్లిసిటీ చేసుకునే కాలం నుంచి మనం ఇప్పుడు సోషల్ మీడియా దాకా ఎదిగామండి. కాబట్టి రిక్షా మీద పోస్టులు అంటించి ఊళ్ళలో క్యాన్వస్లు చేసి పబ్లిసిటీ చేసే రోజు నుంచి ఇప్పుడు దాకా అంటే అప్డేట్ అవుతానే వచ్చాం కదా.
కాబట్టి కొత్తగా అప్డేట్ అవ్వచ్చు కదా, ఎందుకు ఇదే విధంగా పట్టుబడుతున్నారు అనేటువంటి విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. 2016 నుంచి చెప్తున్నప్పుడు కూడా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మనం ఇప్పుడు కూడా రిక్షాల మీద పబ్లిసిటీ ఏం చేయట్లేదు కదా అనేటువంటి మాట. సార్ అప్పటికిప్పటికి అప్డేట్ అయింది కానీ ఇంకా అంత అవేర్నెస్ రాలేదు సార్ పబ్లిక్ లో. ఒక సెల్ ఫోన్లు వాడుతున్నారని ఒకటే కానీ సెల్ ఫోన్ లో చూస్తారు కానీ మీకు ఎక్కడెక్కడ ఏం చూసి అంత రాలేదు పబ్లిక్ లో. ఇంకా అది వచ్చినప్పుడు ఇవన్నీ వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఆగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రింటింగ్ అనేది కూడా ఈజీ కాదండి. అది చాలా మందికి ఆ ప్రింటింగ్ చేసేటప్పుడు వచ్చే స్మెల్, తర్వాత దాని నుంచి వచ్చే దాంతో రకరకాల వ్యాధులు వస్తాయి. అయినా సరే ఎందుకు భరిస్తాము అంటే కుటుంబాన్ని కాపాడుకోవాలి, మనకు సంబంధించిన వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తారు. కానీ దానికి అందరు చదువుకున్న వాళ్ళే లేరు కదా సార్. చదువుకున్న లేనప్పుడు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంటేనేమో ఫ్లెక్సీలు పెట్టమంటారు, వాళ్ళకి అవసరం లేదనుకో బ్యాన్ అంటే ఎంతవరకు సాధ్యమవుతుంది అది? అదే నేను ఇందాక అదే అడిగానండి. మీరు చెప్పినట్టుగానే ఏదైతే మీరు ప్రింటింగ్ ప్రెస్ నుంచి వెలువడేటువంటి వాసన, వెలువడేటువంటి వాయువులు, కెమికల్స్, దీని ద్వారానే ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు. కొత్తగా క్షయవ్యాధిగ్రస్తులు మన భారతదేశంలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధిగ్రస్తులు ఎక్కువగా భారతదేశంలో పెరిగిపోతున్నారు. వీటన్నిటికీ ఒక చైన్ లింకు అంటే మన దైనందిన కార్యక్రమాల్లో భాగంగా మనం లేసిన కానీ చేసే కార్యక్రమాలతో పాటు మన వృత్తిలో చేసేటువంటి లోపాల వల్ల కూడా ఇలాంటి క్షయవ్యాధిగ్రస్తులు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మీరు చెప్పేటువంటి కెమికల్స్, ఇవన్నీ కూడా నిషేధించాలి. ఇదే కేవలం సుందరీకరణలో భాగమే కాదు, ఇవి కూడా ఒక భాగం అంటూ కూడా గతం నుంచి ఈ ఫ్లెక్సీల మీద వివాదం నడుస్తూ ఉందండి. ఏమంటారు? నేను అట్లా అనుకున్నప్పుడు ప్రభుత్వాలు అవి ప్రింటింగ్ ప్రెస్లకి వాళ్ళకి కావాల్సినది ఏదో ఏర్పాటు చేసి వాళ్ళకి జీవనోపాధి కల్పించేసి వాళ్ళు అట్లా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి అన్ని పెట్టుకొని రెడీ అయిపోయిన తర్వాత మేము టక్మని బంద్ చేస్తామంటే వాళ్ళు వేరే పని చేయలేరు. కాబట్టి వాళ్ళ జీవితాలు నాశనం అయితే, వాళ్ళ కుటుంబాల జీవితాలు నాశనం అవుతాయి. చెప్తున్నది ఏదైనా ఒకటికి 10 సార్లు ఆలోచించి చెప్పాలి పాలకులు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ నిషేధం అని కేటీఆర్ గారు 2016లో చెప్పారు, ఇప్పటికీ కూడా సాధ్యం కాలే అది. ఎందుకంటే చెప్పడం కాదు, దానికి అగెనెస్ట్ గా వేరే ఏదైనా తయారు చేయగలగాలి, అప్పుడు నీకు వస్తుంది. ఆ మిషన్లు సబ్సిడీ మీద ఇప్పియాలి. లేకుంటే ఇప్పుడు ఫ్లెక్సీ ప్రింటింగ్ బంద్ చేశారనుకోండి, ఆ ప్రింటింగ్ లో నీకు ఆ క్లాత్ వస్తాయి ఏదైనా సబ్సిడీ మీద ఇప్పించాలి వాళ్ళకి, ఎవరైతే మిషన్లు ఉంటాయో వాళ్ళకి. అట్లా నాకు కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ మొత్తం ఊకే మేము ఏదో చెప్పేస్తున్నాం ప్రింటింగ్ పెట్టకండి అంటే ఇక్కడ కింద అధికారులు వచ్చి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం నడవడం తప్ప ఇది మనస్ఫూర్తిగా జరిగే ప్రోగ్రామ్ అయితే కాదు. ఓకేనండి, ఓకే మాట్లాడుతుంది రాఘవేంద్ర గారు చెప్పండి. దాదాపుగా ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఏదో రంగులు వేసేస్తే బయటకు వచ్చే పేపర్ ఏం కాదు, లేకపోతే జిరాక్స్ పేపర్ ఏం కాదు, దీని మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టేసినటువంటి మిషనరీ తెచ్చి ఉంటారు ఈ పాటికే చాలా మంది యాజమానులు, మీరు కూడా. కాబట్టి ఇలాంటి సర్క్యులర్ వచ్చినప్పుడు మీరు ప్రభుత్వానికి ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారు, లేదా పూర్తి స్థాయిలో దీని గురించి నిషేధించాల్సిందే అనేటువంటి సందర్భం వస్తే దానికి మీ యాక్షన్ ఎలా ఉంది, ఏమంటారు? అదే సార్, ఇప్పుడు అందరూ మాట్లాడినట్టుగానే ఇప్పుడు ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదండి. కనీసం వాళ్ళ ఫాదర్ ఆ టైం నుంచి, మేము మా ఫాదర్ టైం నుంచి చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి ఫీల్డ్ లో ఉంటున్నాం. మా ఫాదర్ గానీ తర్వాత నేను గానీ అలా వంశపార్యంగా నడుస్తుంది. అది అదొక ఆర్ట్ వర్క్ లాంటిది, అంతేగాని అంత ఈజీ కాదు డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ అన్నది. ఇప్పుడు మీరు అది ప్రింటింగ్ బ్యాన్ చేస్తాం ఫ్లెక్స్ లో అనేసరికి ఎంతో మంది చిరు ఉద్యోగులు ఉంటారు కదండి, వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు సార్ అన్నట్టే కుటుంబాలన్నీ నష్టపోతాయి చాలా వరకు. వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి అదే ఫీల్డ్ లో ఉండి సడన్ గా చేంజ్ అవ్వాలంటే మళ్ళీ అది కుదరని పని. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉపాధి కూడా అక్కడ బయట కూడా ఎక్కడ అంత సౌకర్యవంతంగా లేదు ఎవరికి కూడా. అంటే ఇది వాస్తవంగా రాఘవేంద్ర గారు ఇది మొత్తం దాని చర్చ సినిమా లేకపోతే సినిమా పోస్టర్స్, వాల్ పోస్టర్స్ ఇదే నడుస్తున్నాయి. ఎందుకంటే రిలేటెడ్గా అందరు ఉన్నారు కాబట్టి. యాక్చువల్గా ఇది సినిమా పోస్టర్ మీదే ప్రభావం కాదండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు అమీర్పేట, ఇటు పంజాగుట్ట ఈ సైడ్ చూసుకుంటా ఉంటే రకరకాల ఇన్స్టిట్యూట్స్ సంబంధించినట్టు కానివ్వండి, నిరుద్యోగులకు ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా కానివ్వండి, బిజినెస్ ప్రమోషన్స్లో కానివ్వండి, ఇలాంటివి కూడా చాలామంది మీరు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. కాబట్టి వాళ్ళ సంబంధించినటువంటి కూడా పబ్లిసిటీ చేసుకుంటాడు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా ఒక రకంగా నిరుద్యోగులకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా లేకుండా పోయే మార్గం ఉందంటారా? అంతే సార్, ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు ప్రింటింగ్ ఫీల్డ్ మీద ఉన్నట్టే దానికి అనుగుణంగా దానికి సంబంధించిన ఫీల్డ్ లో కూడా అలానే ఉంటారు. ఇప్పుడు పోస్టర్స్ పంచే వాళ్ళు ఉంటారు, వాళ్ళు డైలీ వేజెస్ కింద తీసుకుంటారు, పోస్టర్స్ పంచుతారు రోడ్డు పైన. అలానే బ్యానర్స్ పేస్టింగ్ వాళ్ళు ఉంటారు. ఆ బ్యానర్ పేస్టింగ్ టైం అది కూడా చాలా రిస్క్ వరకు అయినా కూడా చేస్తారు. ఎంతో
దానికి ఎంతో తీసుకుంటారు కూడా, కూలీలు కూడా, కూలీ పరంగా. కానీ అది పేస్టింగ్ చేయడం అంత సులువైన పనేం కాదు. అవునవునండి, వాస్తవంగా మీరు చెప్పినట్టు ఇది చిన్న పని కానీ కనబడిద్ది, లేదా డైలీ వేస్ కూలీ కానీ కనబడుతుంది. కానీ మొత్తం ఆలోచిస్తే ఒక రంగం ఇదంతా ఒక చైన్ లింక్ అండి. ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీరు చెప్పినట్టుగానే వాళ్ళు బ్రోచర్స్ పంచుతూ ఉంటారు, మనం ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానివ్వండి. ఇది మొత్తం ఒక రంగంగా ఎవరికి తాకత్తు, ఎవరెవరి మార్గాలు ఉన్నాయో వాళ్ళ మార్గాల్లో పబ్లిసిటీ చేసుకోవడానికి ఉపయోగించిన మార్గాలు ఇవన్నీ కేవలం ఏదో ఒక పోస్టర్, ఒక సినిమా చుట్టూ తిరిగేది కాదు. ఇదంతా మొత్తం బిజినెస్ మీదే ఒక ప్రభావం. లొకేషన్ పరంగా కూడా మనం బిజినెస్ అన్నది అన్ని కొన్ని అపార్ట్మెంట్స్ లో ఉండిపోతాయి, కొన్ని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటాయి. అవన్నీ ప్రొజెక్ట్ అవ్వాలి అంటే రోడ్డు మీద వెళ్తున్న పాదచారులు చూసి ఆ ఫ్లెక్స్ చూసి ఆహా ఇక్కడ ఈ బిజినెస్ రన్ అవుతుంది, అలా వాళ్ళ పబ్లిసిటీ జరుగుతుంది, అలా వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా బాధ్యత మాది. అవును రాఘవేంద్ర గారు, ఓకే మాట్లాడు దీని మీద. నటికుమార్ గారు అంటే మీ సంబంధించినటువంటి ఏదైతే సినీ ఇండస్ట్రీలో 20 ఫ్రేమ్స్ అని రకరకాల సంఘాలు, నిర్మాతల సంఘాలు కానివ్వండి, ఇటు హీరోలు, ఇలా మా అసోసియేషన్ రకరకాలుగా ఉంటాయి. దీని మీద యాక్చువల్లీ ఎవరు స్పందించాలి? ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? దీనికి సంబంధించి సినిమా మీద ఎటువంటి ప్రభావం కనబడిద్ది అనేటువంటి మీద ఇప్పటికీ మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? తెలంగాణకి ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ అండి, ఏసియన్ సునీల్ గారు. ఆల్రెడీ అనుపమ్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు, సెక్రటరీ ఆయన. ఇప్పుడు ఆల్రెడీ అందరికీ వచ్చింది కాబట్టి మీటింగ్ పెట్టి ఈసీ మెంబర్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో సీఎం గారు టైం తీసుకొని, అక్కడ అమలాపాల్ గారు కమిషనర్ గారు టైం తీసుకొని ఎవరెవరు వెళ్ళాలి, మాకు ఏం కావాలి, మేము ఇప్పుడు ఏం అడుగుతున్నాము అని అందరి అభిప్రాయాలు వాళ్ళు తీసుకొని మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు 10 మంది 5 టైం తీసుకొని వెళ్తారండి. మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాలి, కమిషనర్ గారి దగ్గర చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మా ఉపాధి కూడా ఇప్పుడు వాళ్ళంతా వచ్చి పడిపోతారు. ఇప్పుడు ఇంకా నోటీస్ ఇప్పుడే వచ్చాయి కాబట్టి వాళ్ళంతా కూడా ఛాంబర్ మీద వచ్చి పడతారు. మా పరిస్థితి ఏంటి, మాకు ఇప్పుడు జీవనోపాధి ఏంటి అని పడిపోతారు. కాకపోతే అవన్నీ కూడా ఇప్పుడు మరి రేపు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి నుంచి అన్ని కూడా ఏ కార్యక్రమాలు ఎలా ఉన్నాయని అనుపమ్ రెడ్డి గారు తీసుకొని ఆయన అందరూ మన సునీల్ గారికి చెప్పి అన్ని మీటింగ్లు పెట్టి మొత్తం ఒక కార్యాచరణ రూపొందించి అమలాపాల్ గారి దగ్గరికి వెళ్ళి, అలాగే కమిషనర్ గారు అమలాపాల్ గారి దగ్గరికి వెళ్ళి, తర్వాత ఇంకా అక్కడ అవ్వకపోతే చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మళ్ళీ నేను ఇంకో మాట చెప్తున్నానండి, అందరికీ కూడా చెప్తాను, మున్సిపల్ జిహెచ్ఎంసీ కూడా చెప్తున్నాను ఏంటంటే, మనం ఇప్పుడు 2016లో నుంచి ఆటోమేటిక్ గా మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు పోస్టులు అనేది మేము కొన్ని పోస్టులు వేస్తున్నారు. మాకు చూపించండి, మార్గాన్ని చూపించండి. మీరు బోర్డులు పెడతారా, లేకపోతే బోర్డులు మార్గం చూపిస్తారా, లేకపోతే ఇగో ఇక్కడ ఈ రిస్ట్రిక్షన్ ఎక్కడెక్కడ వేయండి అని చెప్తారా, లేకపోతే ఎక్కడ ఆపుతారు? మీరు అవన్నీ కూడా మార్గాలు చూపించి కొన్ని తగ్గించుకుంటూ రావాలి. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ మొత్తం మూసేసేయాలంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం టోటల్ గా అంతా ముంచేస్తారు. రేపు పొలిటికల్ లీడర్స్ రేపు పండగ అన్నట్టు ఇందాక అనుకున్నట్టు పండగ తీసేస్తారా? మరి అవన్నీ వాళ్ళు పెట్టుకునే పట్టించుకోకుండా మేము మా జీవనోపాధి ఇది, మేము మా జీవితం ఇది. ఇప్పుడు మా సినిమా కలెక్షన్ పడిపోతాయి. ఇప్పుడే సగంగా ఉన్నాం, అన్ని థియేటర్లు మూసేశారు. ఇప్పుడే కలెక్షన్ లేక ఆమాస్కి ఇప్పడానికి ఒక సినిమా వస్తుంది. మీరు ఇది కూడా మా నోట్లో మట్టి కొడితే మా పరిస్థితి ఏంటి? మేమేమేమి అవుతామో చెప్పండి ఒకసారి. కొన్ని వేల మంది బయట పడిపోతారండి. సినిమా ఇండస్ట్రీ అంటే తక్కువ, ఒక థియేటర్ కానీ ఒక్కరే పనికిరారు, ఓనర్ కాదండి. ఓనర్కి ఆ థియేటర్కి ఓనర్ కింద మొత్తం ఇంచుమించు 100 మంది 200 మంది బతుకుతున్నారు ఒక థియేటర్కి. అంటే ఒక థియేటర్కి 100 మంది 200 మంది ఆ థియేటర్ మీద ఆధారపడి ఉంటారండి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సినిమా మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉంటారు. అవును రవికుమార్ గారు, నటికుమార్ గారు, ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాస్తవంగా ఈ ఫలాని చోటే సినిమా పోస్టర్స్ పెట్టాలి అనేటువంటి అనుమతులు సంబంధించిన ప్లేస్లు ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ చెప్తోంది అనుమతులు ఇచ్చాము. అదే అంటున్నా, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు అనుపమ్ రెడ్డి గారు అన్ని డిస్కస్, ఇప్పుడు మేమేదో మాట్లాడి కంటే ఇప్పుడు రేపు మీటింగ్ లో ఏంటంటే ఎవరి అభిప్రాయాలు తీసుకొని, మేము ఇంతకు ముందు గతంలో 30 సంవత్సరాల క్రితం 30 బోర్డులు 60 బోర్డులు వచ్చాయి. అది నా అభిప్రాయం. అది రేపు అందరి అభిప్రాయం కూడా తీసుకొని ఒక్కొక్కరు ఏ అభిప్రాయం ఉంటుంది, ఎలా ఉంటుంది, వాళ్ళందరూ ఏం చెప్తారు, ఎలా చెప్తారని అందరి అభిప్రాయం తీసుకొని అనుపమ్ రెడ్డి గారు సునీల్ గారు అంతా మీటింగ్ పెట్టి దాని మీద ఒక కార్యాచరణ నిర్మించి ఒక మెమోరాండం తయారు చేసి ఇవ్వడం అవుతుందండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఇలా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. అది ఛాంబర్ ఏ విధంగా తీసుకుంటుంది, ఎలా అందరూ అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా ఫైనల్ చేస్తే బాగుంటుంది అనేది మెజార్టీ పీపుల్ చేసి, అది అనుపమ్ రెడ్డి గారు సునీల్ గారు ఈసీ మెంబర్స్ అంతగా ఒక కార్యాచరణ రూపొందించి ఒక మెమోరాండం తీసుకొని వెళ్తారండి. కంపల్సరీ అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చెయ్యాలి, చేయకపోతే కొన్ని వేల మంది రోడ్డుపై పడిపోతారు. అనుపమ్ రెడ్డి గారు ఏమంటారు? ఇప్పటికే ఏదైతే సర్క్యులర్ జారీ చేశారో దానికి ఎవరైనా ధిక్కరించి ఎవరైనా పోస్టర్స్ అంటించినా, వాల్ పెయింటింగ్ వేసినా, దానికి సంబంధించినట్టు ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవాలి, జరిమానా విధించాలి, గట్టిగా నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ అన్నారు. కాబట్టి ఎక్కువగా ఆలస్యం చేసినా
పొరపాటున ఇలాంటి పెయింటింగ్ వేసినా పోస్టర్స్ అంటించినా బాధితులు పాపం వాళ్ళు జరిమానా విధించేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? మీరు దీనికి సంబంధించి ఇప్పటికే ఏమన్నా ప్రిపేర్ అయ్యారా? ఏమంటారు? కలవబోతున్నారా ప్రభుత్వాన్ని? సార్ అదే ఆల్రెడీ రిప్రజెంటేషన్ రెడీ చేసామండి, ఎల్లుండి వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి. కానీ ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాగే కంటిన్యూ అవుతుందండి. సడన్ గా ఆపడం మాత్రం ఎవరు ఆపలేరు. రేపు ఆపండి అంటే ఎవరు ఆపుతారండి? పాసిబుల్ లేదు. సో జరగడం జరుగుతుంది, దాని ప్రత్యామ్నాయం ఏందో చూసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఇందాక నేను అన్నట్టు పాత బిల్డింగ్ల పైన వేస్తూ వచ్చాం. కొత్త బిల్డింగ్లు, ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి ఎక్కడ మీకు కనిపించండి వాల్ పోల్స్. పాత బిల్డింగ్ లోనే కనిపిస్తాయి. అది కూడా పాత బిల్డింగ్ లేని దాని సున్నాలో పెయింట్ లేవు. కనీసం ఈ పోస్టర్ తో అది కవర్ అవుతుంది ఆ బిల్డింగ్. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ రంగంలో దిగి యాక్షన్ తీసుకుని జరిమానా విధిస్తే ప్రతిసారి మీరు వెళ్ళి దాన్ని సంజాయిషి చెప్పుకోవాలన్నా, పోరాడాలన్నా, అంటే ఒక్కొక్క విభాగానికి మీరంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సంబంధించిన విభాగానికి వెళ్తారు. అలా కాకుండా దీనికంటే ఒక శాస్త్ర పరిష్కారం తీసుకోవాలి కదా సార్. అందుకని రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాని ప్రత్యామ్నాయం ఏంది చెప్పండి మీరే. ఇప్పుడు నేను సరే ఒక సినిమా పోస్టర్ వేసానండి, రాత్రి సినిమా పోస్టర్, దానిపైన థియేటర్ పేరు ఏమేను, యాక్షన్ ఎవరిపైన తీసుకుంటారు చెప్పండి? థియేటర్ పైన, డిస్ట్రిబ్యూటర్ పైన, ప్రొడ్యూసర్ పైన, ఎవరి పైన? మేము ముగ్గురం మేము వేయలేదు అంటాం. అప్పుడు మళ్ళీ పోస్టర్లు ఎలా వస్తాయండి? ఎవరు ఇవ్వకుంటే వాళ్ళ చేతికి ఎలా వస్తాయి? అదే కదా అంటే ఎవరో వేసారంటే ఎట్లా మరి? ఎవరు వేసారు? ఓకే ఓకే ఇప్పుడు నేను వేయలేదండి యాజ్ అ థియేటర్. నేను థియేటర్ ప్రకారం నేను వేయలేదు. డిస్ట్రిబ్యూటర్ వేసాడు, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటర్ వేసాడు, థియేటర్ ఓన్ వేయలేదు, డిస్ట్రిబ్యూటర్ వేసాడు. డిస్ట్రిబ్యూటర్ నేను వేయలేదు అంటాడు. దాని జరిమానా థియేటర్ ప్రొడ్యూసర్ భరించాలా, ఎగ్జిబ్యూటర్ భరించాలా? దాని మీద దానికి సంబంధించింది ఏదో ఒక మార్క్ ఉన్నది కదా కింద, ఫలానా ప్రింట్ అనో, ఫలానా డిస్ట్రిబ్యూటర్ అనో. ఎట్లేస్తారండి? ఎవరు వేయరు. సినిమా పోస్టర్ మాత్రం వేస్తారు అంతే. ఓకే, దానికి సంబంధించి రిలేటెడ్ ఏమి ఉండదు అంటారు? లేదు, పూర్వం అంతకుముందు పడేవండి. 2016 కంటే ముందు థియేటర్ పేరు పడేది, ఎన్ని ఆటలో పడేది, షో టైమింగ్ వేసేవాళ్ళు, అన్ని వేసేవాళ్ళు. 2016 తర్వాత అవన్నీ ఏమీ వేయట్లేదు, అన్ని సినిమా పోస్టర్ మాత్రమే పడుతుంది. ఓకే 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 సునీల్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి, గతంలో కూడా మనం చూసాము ఈ ప్లాస్టిక్ కవర్స్ నిషేధం అన్నారు, ప్లాస్టిక్ బ్యాగులు వాడదన్నారు, జూట్ బ్యాగులు వాడమన్నారు. చెప్పిన 4 రోజులు అంతా హడావుడిగా మొత్తం మార్కెట్, సొసైటీ అంతా మారిపోయినట్టు, మనలో కూడా ఏదో మార్పు వచ్చినట్టు అందరూ హడావుడి చేస్తాం. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ప్రకృతి విఘాతం కలిగించేటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడుతూ ఉంటాం. దీన్ని కూడా అలాగే తీసుకోవాలా, లేదంటే ఒక బాధ్యతగా ఏదన్నా మీరు సలహా ఇస్తారా? ఏమంటారు? ప్రభుత్వం చెప్పినట్టు నగరానికి సుందరీకరణకి డ్యామేజ్ కాకుండా మీరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏమంటారు మీరు? నేనేమంటున్నా అంటే, ఇది వాళ్ళు చెప్పింది అంత సాధ్యమయ్యే పని కాదు సార్. అది అంత ఈజీగా చెప్పేది కాదు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బ్యాన్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడితే ఎట్లయితుంది అట్లా, అది ఎట్లయితుంది అని వాళ్ళు అప్పట్లో చెప్పారు. ఇప్పుడు అధికారుల నిర్ణయమా లేకుంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా? కొంచెం వెనక్కి జరగండి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా లేకపోతే ఎవరిది అనేది మాకు అర్థం అవుతలేదు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు సార్, అంత ఈజీగా ఉండదు. అది ఒకదానికి లింకులు ఉంటాయి సార్ దీంట్లో. ఇప్పుడు గతంలో వాళ్ళే చెప్పారు మేము వస్తే స్టార్ట్ అవుతుంది అని. ఇప్పుడిప్పుడే కొంచెం బిజినెస్ స్టార్ట్ అవుతుంది వాస్తవం చెప్పాలంటే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కూడా మా ఫ్లెక్సీ ప్రింటింగ్ వచ్చి ఒక లెటర్ ఇచ్చారు, మీరు ఎవరు ప్రింట్ చేసినా కింద ఎవరు వేసుకున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని డీటెయిల్స్ వేయాలని చెప్పి. వాళ్ళ ఎవరు కస్టమర్ అట్లా ఇంట్రెస్ట్ చూపాడు, నువ్వు కాకపోతే ఇంకొందరు వేయించుకుంటాను, అట్లా ఎందుకు వేపిస్తా నేను, అట్లా వేయనని చెప్పి వేయించుకునే వాళ్ళు కాదు చాలా రోజులు. మేము అట్లా కూడా ట్రై చేసాము. మేము వాళ్ళకి పెనాల్టీలు రాసేవాళ్ళు అప్పట్లో. ఇవన్నీ పొలిటికల్ లీడర్లే మళ్ళీ పెట్టడం వల్ల అందరు పెట్టుడు స్టార్ట్ చేశారు. మాట్లాడదాం సునీల్ రెడ్డి గారు. నట్టుకుమార్ గారు, ఇప్పటికే హైదరాబాద్ సుందరీకరణ అంటూ, హైదరాబాద్ ఆక్రమణకు గురైందంటూ, ఓకే ఓకే రాఘవేంద్ర గారు చెప్పండి. ఓకే రాఘవేంద్ర గారు చెప్పండి. ఇప్పటికే హైదరాబాద్లో సుందరీకరణ అని కానివ్వండి, హైదరాబాద్ ఆక్రమణకు గురైందని కానివ్వండి, హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పుల్లో ఈ మధ్యన రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయాలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు పడేస్తూనే హైడ్రా అంటూ ముందుకెళ్తుంది. తీసుకున్నటువంటి విషయాల్లో మాత్రం హైదరాబాదే ప్రధానం, కాబట్టి రేపు వచ్చే ఓట్లు కాదు నాకు, రేపే హైదరాబాద్ భవిష్యత్తు నాకు ముఖ్యం అంటూ కూడా రేవంత్ రెడ్డి పదే చెప్తున్న సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు అమరాపాలి చెప్పటం అంటే అమరాపాలి సొంత నిర్ణయం అయి ఉండదు, ప్రభుత్వ నిర్ణయం అయి ఉండదు. కాబట్టి వెనక్కి తగ్గకపోతే హైడ్రా లాగానే ఇది కూడా సీరియస్గా తీసుకునే పని అయితే
మీరు ఎంతోమంది దీని మీద జీవనోపాధి కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మీ ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు, ఎలా సమన్వయం చేసుకుంటారు, లేదా ప్రభుత్వానికి సమన్వయం చేసే విధంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, ప్రభుత్వము ప్రజల కోసం పనిచేయాలి. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అనేది గవర్నమెంట్. అది గమనించుకొని ప్రభుత్వం పనిచేయాలి. ఎందుకంటే ఏదో తెలంగాణ ఇప్పటికిప్పుడు అభివృద్ధి చెందుతుంది అన్న తర్వాత అభివృద్ధి చెందుతుంది అన్న దాని మీద స్టెప్స్ తీసుకుంటున్నారు అంతే తప్ప అది అభివృద్ధి చెందడానికి తోడ్పడిన ఎంతో మంది ప్రజలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏ మధ్య తరగతి కుటుంబంలో ఎవరైనా ఇల్లు అన్నది ఒక కళ, వాళ్ళకి లైఫ్ టైం అచీవ్మెంట్ గా చాలా మంది ఫీల్ అవుతారు. వాళ్ళు సంపాదించింది పైసా కూడా పెట్టి కట్టుకున్నది ఇల్లు. ఇప్పుడు దాన్ని వచ్చి సడన్ గా దానికి నష్టపరిహారం చెల్లించకుండా కూలగొట్టేస్తాము అంటే ప్రజలు కూడా తిరగబడే రోజు వస్తుంది. ఆ తిరగబడే రోజు ప్రభుత్వం అప్పుడు ఎంత నష్టపోయిందో, ఎంత నష్టపోబోతుందో ఆ రోజు తెలుసుకుంటుంది ప్రభుత్వం. అందుకే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ హైడ్రా అన్నది అది పెద్ద పెద్ద వాళ్ళకి వర్తిస్తలేదు, సామాన్య ప్రజలకే దాని ప్రభావం ఎక్కువ పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ దాన్ని పరిగణనలో తీసుకొని ఎంతవరకు అయితే అది ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నడుచుకుంటుందో దాని విధంగా చూసుకొని నడుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఓకే మాట్లాడుతాను. అనుపమ్ రెడ్డి గారు, ఇప్పటికే ప్రభుత్వం మీరు చూస్తుంటే కొన్ని హోర్డింగ్లు, అంటే దాదాపు జిహెచ్ఎంసీకి ఆదాయం వచ్చే వనరులు ఇవన్నీ హోర్డింగ్లు కానీ పెద్దవి, అలాంటి హోర్డింగ్ల విషయంలోనే కాంప్రమైజ్ కాలేదు ఎక్కడ. కొన్ని హోర్డింగ్లు, అనుమతి లేని హోర్డింగ్ని ఇప్పటికీ మనం చూస్తూ ఉంటే అలా స్కెల్టన్లా కనబడుతుంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లోనే, హోర్డింగ్ విషయంలోనే ఆదాయం వచ్చే వనరులను కాంప్రమైజ్ కానీ ప్రభుత్వం ఇలాంటి ఈ సమయంలో మీరు మీ విషయంలో కాంప్రమైజ్ ఇద్దని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? అనుపమ్ రెడ్డి గారు. ఓకే, సునీల్ రెడ్డి గారు సార్ చెప్పండి. సార్ ఉన్నారు కదా, అంటే హోర్డింగ్ల విషయంలోనే కాంప్రమైజ్ కావట్లా ప్రభుత్వం, మరి ఇలాంటి విషయంలో ఆదాయం వచ్చేటువంటి హోర్డింగ్ విషయం కాంప్రమైజ్ కానీ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో తొందరగా మీరు తీసుకునే స్టెప్స్కి మీరు చెప్పుకున్న, అంటే ఇది ఫస్ట్ టైం ఏం కాదు కదా, 2016 నుంచి జరుగుతుంది కదా సర్క్యులర్. కాబట్టి ఎన్నోసార్లు ఇలాంటి జీవనోపాధి దీని మీద ఎంతోమంది నిరుద్యోగులు ఆధారపడ్డారు, దీని మీద ఎంతోమంది కోట్లు లోన్లు తీసుకుని వచ్చారు ఫ్లెక్సీల మిషన్ల మీద అంటూ ఎన్నోసార్లు మొరబెట్టుకుని ఉంటారు. వాళ్ళ కొత్తగా చెప్పే విషయం ఏం కాదు, కొత్తగా వచ్చిన సర్క్యులర్ కాదు. మళ్ళీ ఎలా చెప్తారు, ప్రభుత్వం ఎలా కన్విన్స్ చేస్తారు? నేను హోర్డింగ్ల విషయంలో గవర్నమెంట్ ఈ మెట్రో రైలుకి ఏదైతే అందుబాటులో ఉన్నాయో అవి చినిగి ఒక్కొక్కసారి కరెంట్ వైర్ల మీద పడుతుండే సార్ అప్పట్లో. కాబట్టి అది మెట్రో రైలు బ్యాన్ చేస్తే ఎవరు కూడా దాన్ని, మెట్రో ఎమ్మడి ఉండే హోర్డింగ్స్ బ్యాన్ చేస్తే ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే దానివల్ల మెట్రో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. కానీ అట్లా అని చెప్పి అన్ని ఇప్పుడు ఇబ్బంది లేనివి చేసుకుంటే తప్పు లేదు అన్నది నా అభిప్రాయం. మాకంటే ఎక్కువ వాళ్ళే పొలిటికల్ లీడర్లే ఎక్కువ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రేపొద్దున ఎవరు వచ్చినా, లాస్ట్ అమరాపాల్ గారు వచ్చినా అవి ఏ విషయంలో వచ్చింది తెలియాలి అంటే పబ్లిక్ కంపల్సరీ ఫ్లెక్సీ పెట్టాల్సిందే. లేకపోతే ఎవరికి కూడా అర్థం కాదు ఆమె ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో అన్నది. అట్లానే మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఏదైనా సరే పబ్లిసిటీ చేయకపోతే వాళ్ళు చేసిన అభివృద్ధి కూడా పబ్లిక్ తెలియదు, ఏం చేసిపోతుర్రో ఏం కథ ఎందుకు వచ్చిర్రో అన్నది అర్థం కాదు. కాబట్టి ఇది తప్పదు, అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఒక పెళ్లి చేస్తుండ్రండి, ఒక పెళ్లి ఫంక్షన్ హాల్ దగ్గర ఫ్లెక్సీ కడతారు, కడతానే కదా పలానోళ్ళ పెళ్లి ఇక్కడ జరుగుతుందో తెలిసి లోపలికి వస్తారు, వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా. అట్లా తప్పదు, కొన్ని తప్పదు. మరి రోడ్డు మీద ఎవరన్నా అడ్డగోలుగా పెడుతున్నారు అంటే దాన్ని ఏదన్నా రూల్స్ పెడితే తప్పులేదు, కానీ మొత్తం బ్యాన్ చేయడము ఇది సాధ్యమే కాదు అనడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, చివరిగా చెప్పండి రాఘవేంద్ర గారు, టోటల్గా చివరిగా మీ నిర్ణయం ఏమంటారు? దాదాపుగా ఇది తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, అమరాపాలి తీసుకున్న నిర్ణయాన్ని హైదరాబాద్ సుందరీకరణలో భాగంగానే అంటూ చెప్పొచ్చారు. ఎందుకంటే గతంలో వినాయక చవితి సందర్భంగా రంగురంగుల పేపర్లు, కాగితాలు విసిరేసిన దగ్గర కూడా పదే చెప్పడం జరిగింది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విషయంలో చెప్పడం జరిగింది. మొన్న వరదలు వచ్చిన విషయంలో కూడా అమరాపాలి చాలా యాక్టివ్గా పాల్గొని దానికి సంబంధించినటువంటి బాధితులకు ఎటువంటి నష్టం జరగకుండా చేయడంలో భాగంగా చాలా తొందరగానే యాక్షన్ తీసుకోవటం, దానికి సంబంధించినటువంటి చాలా చాకచక్యంగా ఆమె కమిషనర్ అమరాపాలి ఆమె నిర్ణయాలు బాగానే తీసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కారు. ఫస్ట్గా మీరు అమరాపాలిని కలిసి ఏ విధంగా మీ యొక్క సంజయ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికీ ఈ పార్టీకి మీ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళందరూ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా సమావేశం? ఏమంటారు చివరిగా చెప్పండి సార్. ఇది పండుగ సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడము చాలా బాధాకరం. ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఎంతో మంది దీని మీద వాళ్ళ బతుకుదెరువు నడిపిస్తున్నారు. సంవత్సర కాలం నుండి
ఎంత రెగ్యులర్ గా వర్క్స్ ఉండే కాబట్టి ఎప్పుడో ఒకసారి పండుగ సమయంలోనే ఏదో సమయంలో ఇలానే పండుగ ఫెస్టివల్ టైంలోనే మనకి ఆర్డర్స్ అనేవి చాలా వస్తాయి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి. అలాంటిది పండుగ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మా అభిప్రాయము. ఎందుకంటే హిందూ బంధువులు కూడా అందరూ చాలా మంది ఇప్పుడు పండుగ సమయంలో ఫ్లెక్స్ల ద్వారా కానీ వాళ్ళ పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతారు. ఇప్పుడు బ్యాన్ చేయడం వల్ల మన పండుగ వాతావరణం అనేది బహుశా కనుమరుగైపోవచ్చు. మీరు చెప్పినట్టుగానే పండుగ వాతావరణం ఈ సమయంలో ఎవరికి వాళ్ళు పండుగలకు సంబంధించి శుభాకాంక్షలు తెలియజేసే విధంగా కానీ, లేకపోతే పండుగకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ లీడర్స్ కానివ్వండి, ఇప్పుడు అందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సంస్కృతి వచ్చింది. ఇప్పుడు సడన్గా మీరు చెప్పినట్టుగానే పండుగ విషయంలో డ్యామేజే. అలా వాళ్ళు చేస్తే ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఉన్నారో వాళ్ళు జరిమానా విధించే పొజిషన్ కనబడతా ఉంది. కాబట్టి 10 రోజులు మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి? అది ఇంకా సర్కులర్ అయితే మా వరకు అందలేదండి. ఒకవేళ అందితే దానికి అనుగుణంగా మేము కూడా నడుచుకుంటాము. గవర్నమెంట్ కి మేము ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాన్ని అంగీకరిస్తాం. కాకపోతే వాళ్ళు కూడా మా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళది కానీ ఇప్పుడు పండుగ విషయం కానీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దానికి అనుగుణంగా నోటీస్ జారీ చేస్తే మేము సంతోషం చెందుతామండి. ఓకే. అంటే లోకల్గా మీ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని సలహాలు లేకపోతే వాళ్ళ ద్వారా ఏదైనా అమ్రపాలని కలిసే ఏర్పాట్లు కూడా చేసుకునే ఆలోచన ఏమైనా ఉంటే దానికి సంబంధించి, ఎందుకంటే ప్రముఖంగా వాళ్ళకి సంబంధించినట్టు పోస్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పండుగ సంబంధంగా వాళ్ళని కూడా కలుపుకొని అమ్రపాలి దగ్గరికి వెళ్తే ఏదైనా సొల్యూషన్ దొరకొచ్చామనుకుంటాం. అంతేనండి సునీల్ రెడ్డి గారు? అంతే సార్. ఓకే, రైట్. ఓకేనండి, సమయం అయిపోయింది. చర్చలో పాల్గొన్నందుకు నట్టు కుమార్ గారికి, అదేవిధంగా అనుపమ్ రెడ్డి గారికి, సునీల్ రెడ్డి గారికి, రాఘవేంద్ర గారికి ధన్యవాదాలండి. ఇదేమైనా 2016లో తీసుకొచ్చిన చట్టాన్ని గట్టిగా అమలు చేయాల్సిందే, శాశ్వతంగా దీని పరిష్కారం చూపించాల్సిందే అంటూ ఏదైతే జిహెచ్ఎంసీ కమిషన్ అమరాపాలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అనేక వర్గాల్లో నిరుద్యోగుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అపారమైన నష్టం జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. మళ్ళీ ప్రభుత్వం దీని గురించి ఒకసారి ఆలోచించుదా, లేకపోతే ఈ సంబంధించిన వాల్ పోస్టర్స్, వాల్ పెయింటింగ్ సంబంధించిన సంఘాలు ఏమన్నా ముందుకెళ్ళి ఇంకేదన్నా దానికి సంబంధించినటువంటి సంజయ్ తీసుకుంటారని చూడాల్సిందే. ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.